ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు, 2 జవాన్లు మృతి చెందగా మరో 2 జవాన్లు గాయపడ్డారు. మహారాష్ట్ర బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. నేషనల్ పార్క్ ఏరియా కమిటీ మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరుపుతున్నాయి. ఈ ఆపరేషన్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, C-60 కమాండోస్ పాల్గొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు తెలిపాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉండవచ్చని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. కాగా గాయపడిన జవాన్లను హెలికాప్టర్ ద్వారా జగదల్పూర్ ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఎన్కౌంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో మొదట 12 మంది మావోయిస్టులు, 2 జవాన్లు చనిపోయినట్టుగా మనకు సమాచారం అందింది. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న సమాచారం ప్రకారం 31 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డట్టుగా భద్రతా బలగాలకు సమాచారం వస్తుంది. భారీ ఎత్తున ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుని చెప్తున్నారు. చనిపోయినటువంటి నక్సలైట్లు అందరూ కూడా నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి సంబంధించినటువంటి దళంగా పేర్కొంటున్నారు. ఇందులో ఇంకా ఐడెంటిఫికేషన్ జరగలేదు, కొన్ని మృతదేహాలను రికవరీ చేసుకున్నామని చెప్పి భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇందులో పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 2025 ఏడాది ప్రారంభమైన తర్వాత జరుగుతున్నటువంటి అతి భారీ ఎన్కౌంటర్ గా దీన్ని చెప్పుకోవచ్చు. నారాయణపూర్ జిల్లా గరియాబంద్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 28 మంది చనిపోయినారని చెప్పినప్పటికీ 18 మృతదేహాలను ఆ రోజు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రెస్ నోట్లు ఏదైతే ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో 28 మంది మావోయిస్టులను కోల్పోయామని ఇచ్చింది. ఇప్పుడు కూడా 31 మంది మావోయిస్టులు కోల్పోయారనేటువంటిది భద్రతా బలగాలు చెప్పినటువంటి సమాచారం. ఇంకా ఈ ఎన్కౌంటర్ జరుగుతుందంటున్నారు. అదనపు బలగాలను మోహరిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందనేటువంటిది భద్రతా బలగాలు చెప్పిన సమాచారం. మరొక 2 గాయాలు పాలైనటువంటి వాళ్ళు జవాన్లను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జగదల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ నారాయణపూర్ ఏరియాకి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ తరహాలోనే ఇవాళ బీజాపూర్ ఎన్కౌంటర్ కూడా అతి భారీ ఎన్కౌంటర్ గా నిలవబోతుందనడంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందారు. 31 మంది మృతదేహాలను ఇప్పటికే ఘటనా స్థలంలో చూశామని చెప్పి భద్రతా బలగాల యాక్షన్ టీం చెప్తుంది. ఎవరైతే ఈ మొత్తం ఎన్కౌంటర్ లీడ్ చేస్తున్నారో అసిస్టెంట్ కమాండ్ స్థాయి అధికారి కూడా చెప్తా ఉన్నారు. 3 దళాలు ఇందులో ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. C-60కి సంబంధించినటువంటి దళాలతో పాటు ఎస్టీఎఫ్, డిఆర్జీ దళాలు కూడా పాల్గొంటున్నాయి. ఇంకా అదనపు బలగాలను మోహరించి తీసుకొచ్చి పెట్టారు. డ్రోన్ల సహాయంతో మావోయిస్టులను గుర్తింపు ప్రక్రియ జరుగుతుంది. అడపాదడప ఇరువైపుల నుంచి కాల్పులు కొనసాగుతున్నాయని భద్రతా బలగాలు చెప్తున్నప్పటికీ కూడా మావోయిస్టుల వైపు జరిగినటువంటి మృతుల సంఖ్య చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున మావోయిస్టు ఇక్కడ గుమిగూడి ఉంటారనేటువంటి భద్రతా బలగాల సమాచారమే వాస్తవమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని హింసాకాండ చెలరేగుతుంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో. అదే కారణం చూపుతూ భద్రతా బలగాలు కూడా గత కొంతకాలంగా అన్ని వైపుల నుంచి బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ అగ్రనేత అబుజ్మడ్ అటవీ ప్రాంతానికి రాజధానిగా చెప్తున్నటువంటి కుతుల్ అటవీ ప్రాంతంలో కూడా నిన్నగాక మొన్ననే ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇవన్నీ చూస్తే కనుక మావోయిస్టు పార్టీకి ఏరువైతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతా ఉంది. గత ఏడాది 300 మంది దాకా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సభ్యులను, అగ్రనాయకులను మట్టుపెట్టారు. ఇటీవల సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతిని కూడా ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఇవన్నీ చూస్తుంటే మావోయిస్టు పార్టీని అంతమొందిస్తాము 2026 మార్చి 31 నాటికి అన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతిన ఆపరేషన్ కగార్ ఏదైతే జరుగుతుందో దానికి బలం చేకూర్చే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియా కమిటీ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. భారీ ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆటోమేటిక్ వెపన్స్ ను కూడా స్వాధీనం చేసుకుంటూ భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు 31 మంది మృతదేహాలను ఉన్నట్టుగా చెప్పి భద్రతా బలగాలు చెప్తున్నాయి. 2 జవాన్లు కూడా చనిపోయారనేటువంటిది మనకున్న సమాచారం. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సాంబా.